హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 6 వయసు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ముఖ్యంగా రీఎంట్రీలో ఆయన మరింత ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేస్తున్నారు. గత చిత్రం నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చిరంజీవి విశ్వంబర అనే మూవీని చేస్తున్నారు. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీనే విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్ను కూడా కేటాయించినట్లు ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ కలయికలో రూపొందుతున్న విశ్వంబర సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెల్ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూళ్లను జరిపారు. ఇందులో చిరంజీవి, త్రిషతో పాటు కొందరు నటీనటులు భాగమైన విషయం తెలిసిందే. టెక్నికల్ వండర్గా రాబోతున్న విశ్వంబర సినిమాను పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ను తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఓ అదిరిపోయే సమాచారం బయటకి వచ్చింది. హై రేంజ్ యాక్షన్తో తెరకెక్కబోతున్న విశ్వంబర సినిమాలో చిరంజీవిని ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్కు చెందిన కృణాల్ కపూర్ నటిస్తున్నాడట. అమితాబ్ బచ్చన్ సోదరుడి అల్లుడైన అతడు గతంలో దేవదాస్ మూవీలోనూ నటించాడు. ఇప్పుడు మరోసారి తెలుగులోకి రాబోతున్నాడు. ఇందులో కృణాల్ పాత్ర ఎంతో పవర్ఫుల్గా, స్టైలిష్గా ఉంటుందని సమాచారం. అయితే అతడు విలన్ అని తెలిసే ట్విస్ట్ సినిమాలో హైలైట్గా ఉంటుందని కూడా తెలిసింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంబర మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా, సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.